హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం అనమాట. సో నేనైతే చాలా ప్రోగ్రెస్ అయితే చేశాను, కొంచెం అంత కాదు, కొంచెం నేనైతే చేశాను అనమాట. వుడ్ ఏం కలెక్ట్ చేయలేదు, కానీ కొంచెం చేశాను. ఇది మీకు పొద్దున్న చూపిస్తే ఇప్పుడైతే రాత్రి అయిపోయిందో వెళ్ళి పనుకుందాం. చాలా మంది చూపించడానికి. బట్ ఫస్ట్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి గైస్. కొత్త అవుట్ఫిట్ అనమాట. నాకైతే ఈ అవుట్ఫిట్ నచ్చింది. నెదరేట్ ఆర్మర్లో అయితే ఈ అవుట్ఫిట్ చాలా 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 బాగుంటుంది. సో నాకైతే ఈ అవుట్ఫిట్ నచ్చింది. మరి ఇంకా నేను అక్కడ ఐరన్ ఇంకా కోల్ ఎలా వచ్చిందంటే మీకు పొద్దున్న చెప్తానండి, ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. సో మార్నింగ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఒక నిమిషం ఆగండి, కెమెరా మార్చేస్తాను. వీడియో ఫస్ట్ పర్సన్ అండ్ రెజ్యూమ్ గేమ్. సో రాత్రి అయితే అయిపోయింది, నైట్ అయితే అయిపోయింది. సో మనమైతే స్లీప్ వేసేద్దాం. అండ్ మళ్ళీ ఇప్పుడైతే మార్నింగ్ అయింది. జాంబీస్ అందరూ మంటలు చచ్చిపోతున్నారు. సో నేనైతే నా దగ్గరైతే ఇంత స్టోన్ ఉంది గైస్. నేనైతే బాగా మైనింగ్ చేశాను. మైనింగ్ అంటే నేను ఆ మైనింగ్ కాదు గైస్, నేను నాకు కొంచెం ప్లేస్ కావాలని కొంత ఇలా మైనింగ్ అయితే చేశా గైస్. చాలా కష్టపడ్డాను అనమాట. క్రీపర్ సమయం స్వాడ్ ఉందా లేదురా బాబు? నా పేలకు ఏ క్రీపర్ రా ఇట్రా. వాటర్లో పెరుగు అని, వాటర్లో పెరిగితే మనకి ఏం డ్యామేజ్ రాదు, బ్లాక్స్ ఏం బ్రేక్ అవ్వు. క్రీపర్ వచ్చాయి, ఏం చేస్తున్నావు లేటు? ఏ క్రీపర్ రా దా నా వెనకరా. క్రీపర్ని అయితే ఇప్పుడు బ్లాస్ట్ ఆఫ్ చేయబోతున్నాను. రా క్రీపర్, ఏదాకా డాన్స్ వేసింది క్రీపర్. క్రీపర్ నా పేలు వచ్చి పేలు నా పేలు. అమ్మాయ్యా, మనకైతే ఏం కాలేదు. అండ్ నేనైతే ఈరోజు ఈ ఎపిసోడ్లో ర్యాంచ్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కొన్ని కౌస్ ఇంకా 3 చికెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక ర్యాంచ్ అయితే బిల్డ్ చేద్దాం, కానీ కొంచెం డిఫరెంట్గా, కొంచెం పెద్దగా కూడా. సో ఇదంతా మొత్తం అయితే నేను మళ్ళీ తర్వాత ఎప్పుడు క్లియర్ చేసుకుంటా, కానీ ఫస్ట్ అయితే అది కాదు. మైనింగ్ అయితే చేయాలి ఇది మనం అర్జెంట్. నా దగ్గర ఐరన్ అంతా లేదు. ఫస్ట్ అయితే ఈ ఐరన్ అంతా స్మెల్ చేద్దాం. అది మైన్ చేయడానికి నాకైతే చాలా కష్టమైంది. ప్లస్ నాకు అక్కడ ఇంత స్టోన్, ఇంత డర్ట్ అయితే వచ్చేసింది గైస్. చాలా అంటే చాలా కష్టపడ్డా. సో దీంట్లో ఇది వేసేసి ఒక ఐరన్ అయితే కుక్ చేద్దాం అండ్ స్మెల్ చేసేద్దాం ఐరన్ని. సో ఐరన్ వస్తుంది కదా, దాని నుంచి మనమైతే ఒక షీల్డ్ అయితే చేసుకుందాం. బట్ ఫస్ట్ మనమైతే ఒక ర్యాంచ్ అయితే బిల్డ్ చేయాలి గైస్. అది మన గోల్ ఈ ఎపిసోడ్లో. సో మనకు కావాల్సిన దానికి కొంచెం వుడ్, ఈ వుడ్ తీసుకుందాం ఫెన్స్కి. ఇంకా పైన నేను రూఫ్లా వేద్దాం అనుకుంటున్నాను, వాటికి వర్షం నుంచి ప్రొటెక్షన్ లాగా. స్ప్రూస్తో రూఫ్ అయితే వేయబోతున్నాను. సో ఫస్ట్ ఆగండి గైస్, ఫెన్స్ ఎలా చేసుకోవాలని అయితే చూసుకోవాలి. ఫెన్స్ ఎలా, స్టిక్స్ కావాలా? ఓకేరా, స్టిక్స్ కావాలి గైస్. అండ్ చేద్దాం, మొత్తం అయితే వుడ్ కనెక్ట్ చేద్దామండి. వుడ్కి అయితే కన్వర్ట్ చేస్తాం. అండ్ ఈ 28 అంతా స్టిక్స్లోకి మార్చేద్దాం. మొత్తం స్టిక్స్, మొత్తం స్టిక్స్ చేయబోతున్నాను. అండ్ మనకు కావాల్సింది చాలా ఫెన్స్. బటన్స్ కూడా వేసుకున్నాను గైస్ నేను యాక్సిడెంట్గా. ఫెన్స్ అయితే చేద్దాం. ఎంత వస్తాయి? చాలా అయితే చేసుకున్నాం గైస్ ఫెన్స్ అయితే. అండ్ ఇంత ఫెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది స్ప్రూస్ వుడ్ ఇక్కడైతే ఉంది. దీన్ని మనం స్లాబ్స్ అయితే కన్వర్ట్ చేయాలి. ఓకే, స్లాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ అయితే వుడ్ కన్వర్ట్ చేయాలి కదా. సో వుడ్కి అయితే కన్వర్ట్ చేద్దాం. స్లాబ్స్ ఇక్కడ చూపిస్తుందా? చాలు, ఇంత వుడ్ అయితే నేను స్లాబ్స్లోకి మారుస్తా. స్లాబ్స్ లేవా స్ప్రూస్ సంబంధించి? ఉంటాయి, కానీ ఇక్కడ ఎందుకు చూపించట్లే? పోనీ ఇక్కడ కూడా చూపించట్లేదు. అండ్ ఈ వింత వస్తువులు అంటే ఇది నేను ఒక యాడ్ ఆన్ అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ ఆన్ నుంచి మీకు ఒక సపరేట్ ఎపిసోడ్లో చెప్తా. కానీ
ఫస్ట్ అయితే ఇక్కడ స్లాబ్ అయితే క్రియేట్ చేసేద్దాం. స్లాబ్ SLAB. స్లాబ్ అయితే మన దగ్గర చాలా వచ్చేస్తుంది. స్లాబ్ నాకైతే చాలా కావాలి. మొత్తం కన్వర్ట్ చేయబోతున్నాను గైస్ స్లాబ్ కింద. ఎస్, మన దగ్గర అయితే చాలా స్లాబ్ ఉంది. ఇంకా మిగిలిన వుడ్ అంతా దీంట్లోకి వేస్తా. దీంట్లో వేసి అండ్ బటన్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు, బ్రీచ్ బటన్స్. సో బ్రీచ్లో దాంట్లో పెట్టేద్దాం. సో బ్రీచ్ బటన్స్ దీంట్లో వేసేసాయి. ఇంకా మన దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆర్మర్ వేసుకున్నాను అండి. అవుట్ఫిట్ చూపించడానికి అయితే నేను ఆర్మర్ తీస్తాను. సిగ్నల్స్ వస్తే ఫోన్లు వేసే అవకాశం ఉంది. వీడియో తయారు చేసిన సార్ సో ఇప్పుడు మాత్రం స్లాబ్స్ బిల్డ్ చేద్దాం. ఓకే, స్లాబ్స్ అయితే అయిపోయింది కట్టడం. బయట స్కెలిటన్స్ ఇవన్నీ వస్తున్నాయి, వర్షం కాబట్టి అవి బర్న్ అయిపోవు. ఒక కమాండ్ యూజ్ చేస్తే మనం వర్షం ఆపేద్దాం గైస్. వర్షం ఆపేద్దాం. వర్షం అయిపోయింది కదా, ఇంకా అయిపోలేదే. వామ్మో, జస్ట్ మిస్ అయిపోయింది. స్కెలిటన్స్ నా వైపు తిరిగి వస్తుంది. అబ్బా రండి రా స్కెలిటన్స్, మీరా లేదా నేను చూసుకున్నాం. నో రేయ్ చాలు కదరా, ఈడొక్కడి కేసి స్కెలిటన్ గాడు. వామ్మో, ఒక స్వాడ్, నాకైతే స్వాడ్ కావాలి. అవన్నీ స్వాడ్ ప్లీజ్ ఆగండి. స్పీడ్ వేస్తున్నా అయితే కానీ అమ్మయ్యా, స్వాడ్ అయితే పెట్టుకున్నా. ఇందాక నుంచి ఏం నక్కరాలు సైడ్ ఇంకోసారి నా ఇంటికి వస్తే అయిపోతా. ఇంకోనైతే ర్యాంచ్ బిల్డ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫెన్స్ పెడదాం గైస్. అరౌండ్ ఇక్కడ అయితే నేను ర్యాంచ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. 1 2 3 4 అయిపోయింది. యాక్స్ ఉందారా? టైంకి యాక్స్ లేదు. ఓకే ఓకే 1 2 3 ఓకే 4. అరే అక్కడ ఎందుకు ప్లేస్ అవుతుందిరా? ఒక నిమిషం యాక్స్ తెచ్చుకుంటా, ఎందుకన్నా మంచిది. యాక్స్ సరే ఒక యాక్స్ చేసుకున్నాను. యాక్స్ కావాల్సింది కొంచెం వుడ్. అవండి ఒక ప్లాంక్, 3 ప్లాంక్స్. ఫస్ట్ అయితే ఈ స్ప్రింగ్ ఇవన్నీ దీంట్లో వేస్తాను. ఈ షవల్స్ పికాక్సెస్ నాకు ఇప్పుడు వద్దు, ఇదంతా దీంట్లో వేస్తాను, నాకు వద్దు ఇప్పుడు. ఇంకా ఊల్ నేను ఎందుకు ఉంచుకున్నా అబ్బా? ఊల్ దీంట్లో వేసాయి. వుడ్ కాదబ్బా, ఊల్ అయితే దాంట్లో వేసేద్దాం గైస్. అండ్ మనకు కావాల్సింది ఒక యాక్స్, వుడెన్ యాక్స్ కాదు, స్టోన్ యాక్స్. నేను వుడ్ తీసుకుంటున్నా. స్టోన్ యాక్స్ జస్ట్ ఓపెన్ అయింది ఫైనలీ. ఎటకేళ్ళకి మనకైతే యాక్స్ చేసుకోవడానికి కావాలి ఒక యాక్స్ రా. ఓకే దీంట్లో ఉంటుంది కదా ఒక యాక్స్. అండ్ ఎస్ గైస్, యాక్స్ అయితే చేసుకున్నాం ఫైనలీ. మనకి దగ్గరికి యాక్స్ అవుతుంది. అంతే, ఇంకా బిల్డ్ చేద్దాం. ఇంకొంచెం పెద్ద అయితే బిల్డ్ చేద్దాం. ఇంకా చిన్నగా ఎలా ఉంటుంది? సరే మళ్ళీ రాంగ్ ప్లేస్మెంట్, ఇలా అలానే బిల్డ్ చేసేద్దాం. చాలా అనుకుంటా, ఇంకొకటి పెడదాం. చాలు గైస్. ఫెన్స్ గేట్స్ ఉన్నాయన్న అక్కడ. అన్న గేట్స్ వద్దు గైస్, ఏమవుతా దాని మీద అయితే నేను కార్పెట్ పెడతా, అదే బెటర్.
ఇప్పుడు ఇప్పుడప్పుడే వద్దు అవన్నీ. సో ఇంకా పెట్టేద్దాం. ర్యాంచ్ అయితే చాలా పెద్దగా చేద్దాం, రెండింటికి గైస్, హీప్స్ ఇంకా దానికి మన చికెన్స్కి. కౌస్కి నాకు ఒక ప్లాన్ ఉంది. కౌ క్రషర్ అయితే నేను చేయబోతున్నాను. కౌ క్రషర్ ఏంటో మీకు తెలుసు ఉండొచ్చు గైస్, కానీ నేను ఆ టైం అయితే ఒక టైంలో నేను చెప్తా గైస్ కౌ క్రషర్ అంటే ఏంటో, కౌ క్రషర్ ఎలా వర్క్ అవుతుందో. ఇంకా ఇలా వేసి ఇలా మనం బ్లాక్ కనెక్ట్ చేస్తే జాంబీస్ ఇలా వస్తాయని నా భయం వేసి, అందుకే నేను ఇలా ఓకే ఇంకా అంతే. ఫుడ్ ఫినిష్ చేసుకున్నాం, ఉన్నాయి కానీ కావాల్సింది. అరే రాంగ్ ప్లేస్మెంట్స్ ఎందుకు అవుతున్నాయి అబ్బా? ఒక చోట ప్లేస్ చేస్తే ఒక చోట అవ్వట్లే, ఎందుకో అర్థం కావట్లేదు ఒక ముక్క కూడా. అండ్ సరిపోతాయి అనుకుంటా, అవుట్లైన్ సరిపోతాయి గైస్, కానీ లోపల వెళ్ళడానికి మనకైతే కావాలి కదా. అయిపోయే అవుట్లైన్కి అయితే కరెక్ట్గా సరిపోయింది, బట్ లోపల ఎలా బిల్డ్ చేసేది. ఫెన్స్ అయితే మనమైతే స్లీప్ వేసేద్దాం, ఎందుకంటే రాత్రి పోస్తుంది. లేకపోతే జాంబీస్ చేతిలో మనం బుక్ ఇంకంతే బుక్ అయిపోతాం అనమాట. ఏవే ఓకే సరే స్లీప్ వేసేద్దాం గైస్, తొందరగా నైట్ అయిపోతుంది కాబట్టి స్లీప్. సో సక్సెస్ఫుల్గా మనమైతే ఈ నైట్ కూడా సర్వైవ్ అయిపోయాం. నా గోల్ ఏంటంటే గైస్, మనం ఈ సిరీస్ ఎండ్ అయ్యేదాకా నేనైతే ఒక్కసారి కూడా చావద్దు అని అయితే నేను గోల్ పెట్టుకున్నా, కానీ ఎప్పుడొక్కరు వస్తుంది. ఎలా అయితే నాకు అంత నమ్మకం లేదు, వస్తాం మళ్ళీ అప్పుడప్పుడు కాబట్టి స్లాబ్స్ చేయాలి, ఫెన్స్ కావాలి. చాలా ఫెన్స్ అయితే తక్కువ వీక్ ఫెన్సే చాలా కావాలి మనకి. ఫెన్స్ అయితే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి కాబట్టి మొత్తం చాలా అంటే చాలా ఫెన్స్ అయితే చేసుకున్నాం. ఇదంతా కనెక్ట్ చేసేస్తున్నాను గైస్, ఇదంతా వుడ్కి అయితే నేనైతే కన్వర్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎంత వుడ్ అయితే వస్తుందో. అండ్ ఇప్పుడు మనమైతే కొంత స్టిక్స్కి అయితే కన్వర్ట్ చేసేద్దాం కొంత. అండ్ ఇదంతా స్టిక్స్కి అయితే కన్వర్ట్ చేసిపోతున్నాను గైస్, నేను కన్వర్ట్ చేస్తాను. అండ్ ఇంక మనకి ఫెన్స్ కావాలి, సో ఇదంతా ఫెన్స్కి అయితే నేను కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ అయిపోయిందా అమ్మా? ఎస్, మనకైతే కన్వర్ట్ అయిపోయింది గైస్. ఇక బటన్స్ ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. సరే ఇది ఇక్కడ పెట్టేసి, మనకు కావాల్సింది ఫెన్స్ అది ఉంది ఇంకా చాలు. అండ్ గెట్స్ ఇట్ గో గైస్. సో మనం ఎన్ని బ్లాక్స్ పెట్టామో చూసుకోవాలి ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14లో సగం అంటే 7. 1 2 3 4 5 6 7. సో 7 ఇక్కడ కదా, ఇక్కడైతే నేను ఒక మార్జిన్ అయితే వేయబోతున్నాను. అరే మళ్ళీ రాంగ్ ప్లేస్మెంట్ గైస్. మొత్తం అయితే ఇప్పుడు లైన్గా పెట్టేద్దాం గైస్, అండ్ పెట్టేసా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే బ్రేక్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, మనకైతే కొంచెం కార్పెట్ కావాలి. మనమైతే మళ్ళీ కార్పెట్ కింద అయితే మార్చేయబోతున్నా. కార్పెట్ ఎదురే, కార్పెట్ సరే, కార్పెట్ ఎలా చేయాలో నాకు తెలియదు. సో ఇక్కడ సెర్చ్ చేద్దాం కార్పెట్. ఇక్కడ మనకి ఎన్ని కావాలి? 3 కావాలి. సో ఒక అచీవ్మెంట్ కూడా అన్లాక్ అయింది, కార్పెట్ చేసాను. సో ఇంకా ఇది పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాం. స్లాబ్స్ పెడితే
స్లాబ్స్ అంటున్నాయి ఇవి మన కార్పెట్ పెడితే మనం జంప్ అవ్వచ్చు దీని నుంచి 10th నుంచి నార్మల్గా మనం జంప్ అవ్వలేం ఎంత ట్రై చేసినా, కానీ కార్పెట్ పెడితే మనం ఇక్కడ కూడా ఇంకొక కార్పెట్, మళ్ళీ ఒక షార్ట్ కట్లో వేరే వెళ్ళిపోవచ్చు. ఇంకో కార్పెట్ అమ్మ ఇక్కడ వేస్తుందా. అండ్ ఎస్ కార్పెట్ అయితే సో కార్పెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్లాబ్స్ పైన రూఫ్ కట్టాలి. దానికి మనం ఇట్లా స్టాండ్స్ అయితే కట్టాలి. సో ఎన్ని వేద్దాం గైస్, 5x5 5 వద్దు కానీ ఒక 1 2 3 4 5 ఎనఫ్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ సేమ్ అలాగే అన్ని చోట్ల కూడా పెట్టేద్దాం మళ్ళీ. ఓకే కిందికి జంప్ చేసేసాను మళ్ళీ. ఇప్పుడైతే కార్పెట్ నుంచి మనం వెళ్ళాలి. ఒక నిమిషం ఆగండి, మన కార్పెట్ నుంచి ఇలా వెళ్ళాలి కదా. దీన్ని జంప్ మనం ఇలాగా. నాకు భయం మళ్ళీ మనం కింద పడతామని. అండ్ మనమైతే ఫెన్స్ పెట్టేసుకుందాం. 1 2 3 4 5 కదా, కిందతో 5 అండ్ జంప్. అమ్మాయ ఓకే ఓకే ఇక్కడ నేను పెట్టేశాను అనవసరంగా. అండ్ మళ్ళీ మనం అయితే పెట్టేద్దాం గాయస్. 1 2 3 4 అండ్ జంప్ అయ్యింది. మళ్ళీ 1 2 3 3 4 అండ్ మళ్ళీ మనమైతే జంప్ అవుదాం. సో అండ్ ఎస్ జంప్ అయితే అయిపోయాం. ఇంకా మళ్ళీ మనం జంప్ అవుదాం. మళ్ళీ 1 2 3 అండ్ 4 మళ్ళీ జంప్. సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పెడితే ఎక్కడ రాంగ్ అవ్వదు గైస్. సో అదైతే మంచిది క్యాల్కులేట్ చేసుకుంటే మనకైతే. సో ఇన్ని స్టాక్స్ సరిపోతాయా గైస్ స్లాబ్ అయితే, నాకు డౌటే. మరి 1 2 3 4 ఇంకా స్లాబ్స్ పెట్టేద్దాం. ఇంకా మనమైతే బెండ్ అయ్యి మొత్తం స్లాబ్స్ అయితే పెట్టేద్దాం గైస్. పైన అయితే రూఫ్ కట్టేద్దాం మొత్తం. బాగా వర్షం పడుతుంది, కామెంట్ యూజ్ చేద్దాం. క్లియర్ ఓకే. పెట్టేసా. ఇంకా మళ్ళీ మొత్తం పెట్టేద్దాం ఒక రౌండ్. మళ్ళీ ఇటు సైడ్ ఇంకా కానిద్దాం గైస్, మొత్తం కంప్లీట్ చేద్దాం. ఇంకా ఈ సైడ్ పెట్టాం, గ్లిచ్ అయింది అక్కడ. ఓకే ఇక్కడ చికెన్స్ ఉండాలి కదా, ఎక్కడ వెళ్ళాయి? అరే ఇక్కడ అయిపోయింది కదా గైస్. ఇంకా ఇదైతే ఫిల్ చేసేద్దాం. ఓకే ఇంకొక రౌండ్ మనమైతే మొత్తం పెట్టేద్దాం. జస్ట్ కింద పడేది మళ్ళీ పైకి రావడం చాలా కష్టం. మళ్ళీ బ్లాక్స్ తీసుకొని మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ కష్టం. సో అందుకే నేనైతే అలా అన్నా. ఇంకా నా దగ్గరతో ఒక స్టాక్ స్లాబ్స్ అయిపోయాయి.
వస్తుందా? నాకు చాలా అంటే చాలా డౌట్ కొడుతుంది వస్తుందా లేదా అని. ఓకే, మనం మొత్తం కంప్లీట్ అయ్యాక టార్చెస్ పెడదాం. ఇంకా ఫస్ట్ థింగ్ యానిమల్స్ అయితే పెట్టేసేయాలి. ఓకే, ఇక్కడ వచ్చింది ఏంది? ఓకే, తీసేద్దాం. ఇంకా 2 వచ్చాయి మనకి. అలా ఒక్కడే బ్రేక్ ఇలా 2 స్లాబ్స్ పెట్టినప్పుడు అలా అవుతూ ఉంటుంది మైన్క్రాఫ్ట్లో. ఓహో, మొత్తం అయితే మనం ఇంకా పెట్టేసేయాలి. చాలా ఉంది, ఇంకో స్టాక్ అయితే ఉంది గైస్ మన దగ్గర. సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. మన దగ్గర ఒకటి ఎక్కువ పర్వాలేదు గైస్, కానీ ఒకటి తక్కువ ఉండద్దు. తక్కువ ఉంటే ఇంకంతే, మళ్ళీ చేసుకోవాలి స్లాబ్స్ అయితే. ఇంకా అవుట్లైన్ కావాలా? సరే, అవుట్లైన్ ఇంకా చేయడానికి ఉంది. అరే, ఇక్కడ పెట్టాయందిరా నేను. ఎవరిని వస్తుందా? రాలే. ఒక స్లాబ్ బొక్క. మళ్ళీ కిందికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. నో ప్రాబ్లం. ఇంకా అయిందా? అమ్మాయ్యా, ఈ ఒక స్లాబ్. ఇంకా 24 స్లాబ్స్ కూడా అయిపోయాయి గైస్. టకటక పెట్టేద్దాం నైట్ అయ్యేలోపు. మొత్తం టకటక పెట్టేద్దాం గైస్, లేకపోతే మళ్ళీ చీకడైపోతుంది. అరే 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 రే, ఈసారి అయితే పడద్దు. పడిందా? ఇన్వెంటరీకి వచ్చేసింది గైస్. ఓకే, రాంగ్ ప్లేస్మెంట్ అయితే అసలు చేయకూడదు మనం. ఇక్కడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అయితే ప్లేస్ చేసేద్దాం గైస్. అండ్ లాస్ట్ వీడియోకి నేను పెట్టిన వీడియో, లాస్ట్ 2 days బ్యాక్ అనుకుంటున్నా, నేను మైన్క్రాఫ్ట్ పెట్టిన వీడియోకి మీరు బాగానే రెస్పాన్స్ ఇచ్చారు గైస్. 4 views బాగానే రెస్పాన్స్ ఇచ్చారు. సో మీరు అలానే రెస్పాన్స్ ఇస్తూ ఉంటే నేనైతే ఇంకా వీడియో అయితే పంపిస్తున్నాను అనమాట. తొందరగా 2 daysకే వీడియో, ఒక్కొక్కసారి 1 dayకి ఒక వీడియో. అలా కొంచెం టైం అయితే నేను తీసుకుంటాను గైస్, కానీ వీడియో అయితే వస్తుంది. పెట్టేద్దాం. అండ్ ఇంకా కొద్దిసేపట్లో మనం అయితే పెట్టబోతున్నాం. అరే, మళ్ళీ రాంగ్ ఏదైతే జరగకూడదో అది జరిగింది గేస్. మళ్ళీ రాంగ్ ప్లేస్మెంట్ వద్దనుకున్నాం, కానీ అదే జరిగింది. నైట్ అయిపోయింది గేస్. ఇంకా మనం బిస్కెట్ టాటా గుడ్ బై. మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి జపాంగ్. ఒక్క నిమిషం గేస్, నాకు ఒక పార్కౌర్ గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి మన హౌస్కి డైరెక్ట్ వెళ్ళగలమా? ఎస్ గైస్, అక్కడ నుంచి అయితే మనం మన హౌస్కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక బ్లాక్, ఎందుకంటే అక్కడ లాడర్ చూసాం గైస్. సో మనమైతే చాలా సేఫ్గా ఎటువంటి డ్యామేజ్ తీసుకోకుండా అయితే వచ్చేసాం. మాన్స్టర్సా? ఏం మాన్స్టర్స్ అయ్యా? జాంబీగా? రే పడుకోరా రే, జాంబీ ఉందని పడుకోవట్లేడు ఇడొకడు. బేక్డ్ పొటాటో తినేసేయి. అండ్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే విలేజ్ లూటింగ్ అయితే చేయబోతున్నాం. ఇంకా దీంట్లో అయితే మనకు మిగిలిన ఊళ్ళో అయితే పెట్టేద్దాం. ఇంకా మనకు ఫెన్స్ అవసరం అయితే ఏం లేదు. కొన్ని టార్చెస్ కావాలి. టార్చెస్ని ఎక్కడ పెట్టాను? దీంట్లోనా? ఎస్ గైస్, నేనైతే దీంట్లో పెట్టేసాను. ఇంకా స్టిక్స్ వచ్చేసి దీంట్లో పెట్టేసి అండ్ డన్. ఇంకా స్ప్రూఫ్ స్లాబ్స్ అయితే దీంట్లో వేసేద్దాం. టకటా వేసేద్దాం గైస్. ఇప్పుడైతే ఇంకా పనులన్నీ టకటా వేసేద్దాం. నో లేట్ అండ్ నథింగ్. బట్ నేను ఇలా అంటాను, కానీ ఇంకా నేను స్లీప్ వేసేద్దాం. సో ఆర్మర్, నా అవుట్ఫిట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ప్రతి ఎపిసోడ్ అయితే అవుట్ఫిట్ కానీ కొన్ని ఎపిసోడ్కి. ఓకే, అండ్ ఇక్కడైతే మనం వార్ని, ఇక్కడ ఎన్ని జాంబీస్, ఇన్ని స్కెలిటన్స్ పడయ్యారా? నేను ఏదో సేఫ్ కోసం. మీకు తెలుసు గైస్, రియల్ మైన్క్రాఫ్ట్లో స్వాడ్ కన్నా యాక్చువల్ డ్యామేజ్ ఇస్తుంది, కానీ స్వాడ్కి స్పెషాలిటీ ఏంటంటే స్వీప్ అటాక్ ఉంటుంది అనమాట. దా ఇంకోసారి నన్ను చంపడానికి వస్తే నువ్వు అయిపోయావు. ఆ చేతులు షీల్ చేసుకుంటా. ఈ ఎపిసోడ్ మన షీల్ కూడా అయిపోతుంది.
ఐరన్ వచ్చేసింది. అండ్ ఎస్ గైస్ మన ఫస్ట్ ఐరన్ ఇది. షీల్డ్కి అయితే వాడైపోతున్నాం. వుడ్ ఉందా మన దగ్గర? అరే అంత లేదు. ఒక లాగ్ కావాలరా. ఒక లాగ్ ఏం సరిపోతుంది? 2 లాగ్ తీసుకుందాం. ఓకే 2 లాగ్స్ అయితే ఇక్కడ పెట్టేసి షీల్డ్ రెసిపీ ఏందో నాకు బాగా తెలుసు. ఆగండి ఇంకో మధ్యలో ఐరన్ పెట్టి చుట్టూ సారీ పైన అనుకుంటా ఐరన్ ఇలా పెట్టాలి. ఇదే కదా షీల్డ్ కాదా? పోనీ ఇలానా? ఇలాగే నాకైతే గుర్తొచ్చింది. మనం అయితే షీల్డ్ అయితే చేసుకుందాం. అండ్ ఇలా స్వాప్ అయితే మనం అయితే షీల్డ్ అయితే పెట్టుకుంటాం. స్కెలిటన్ ఎక్కడ ఉన్నావు? రావరండి పని చెప్తాం. నో థ్యాంక్స్. అదారా షూట్ చేయి. నిజంగా షూట్ చేయకే. వారిని నేను హెల్త్ 0 అయిపోతుంది గైస్. అమ్మయ్య ఎట్లా నేసేసా గైస్. ఫుడ్ అయితే తినాలి అర్జెంట్గా ఫుడ్ తినాలి. ఇంకా టార్చెస్ కూడా పెట్టేద్దాం. లోపలికి వచ్చాం కదా ఎలా కావాలా. ఇక్కడోటి అరే కింద ప్లేస్ అయిందా తీసే. ఇక్కడొకటి లోపల. అరే కింద వద్దురా బాబు, ఫెన్స్ పైన పెట్టి ఇంకా ఇక్కడ జంప్ అవ్వి ఇక్కడ పెట్టేసి అండ్ మళ్ళీ ఇక్కడ జంప్ అయ్యి ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం కార్నర్. టార్చెస్ అయితే సరిపోతాయి ఈ మాత్రం. పైన ల్యాంటర్న్ కూడా పెడదాం అనుకుంటున్నాను. బట్ మన దగ్గర ఐరన్ లేదు కదా అంత ల్యాంటర్న్ పెట్టడానికి. అంత ఐరన్ లేదు. డీస్పోన్ అయినాయి అనుకుంటా. డీస్పోన్ అయిపోయాయి చికెన్స్. ఇప్పుడు అయితే కొంత వీట్ అయితే కావాలి మనకు. ఎందుకంటే వాటిని అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేసి అయితే వేసేయాలి. సారీ గోయ అంటున్నా, వాళ్ళ డెన్ అయితే వేసేయాలి. ఏది వీట్ ఒక్కటే ఉంది అక్కడ. ఫార్మింగ్ కూడా చేద్దాం గేస్, ఎందుకంటే మన వాటికి ఇవ్వాలి కదా. ఏంటిది అది ఫుడ్ యానిమల్స్కి అయితే ఫీడ్ చేయాలి కాబట్టి అయితే ఇంకా కావాలన్నమాట. ఓకే షీప్ వచ్చానమ్మా. ఇంకా ఈ బ్లాక్ తీస్తే వాళ్ళు వాచ్ చేస్తారు చూడండి. నేలగా లైన్లో వీట్. రండమ్మా అందరు రావాలి. అందరు వచ్చేయండి. అందరు వచ్చేసారా? మధ్యలో టార్చ్ పెడదామా గైస్? చీకటి ఉన్నట్టుంది. అవసరం లేదు తక్కువ. ఇక్కడ పెట్టద్దాం గైస్. అండ్ నేనైతే వీళ్ళని లాక్ చేసా మన డెన్లో. ఎస్ గైస్ షీప్స్కి అయితే ఉంది కానీ మన దగ్గర చికెన్స్ ఉండాలి. అవి ఎక్కడ పోయాయి? సో చికెన్స్ అయితే వెతికేద్దామా? చికెన్స్ ఎక్కడైతే ఉన్నాయా? చికెన్స్ లేవు. చిక్కీస్ వేర్ ఆర్ యూ? చిక్కీ చికెన్స్. అండ్ చికెన్స్ లాక్ చేసుకుంటే ఎప్పుడైతే ఎండ్ చేస్తా. చికెన్స్ ఎక్కడున్నారమ్మా? అమ్మా 3 చికెన్స్ గైస్. రావాలి చికెన్స్. రండి చికెన్స్ రండి. చికెన్స్ రావాలి. చికెన్స్ రావాలి. నేను ఎంత రావాలి ఇంకా ఫాస్ట్ రండి. ఈ వాటర్లో స్విమ్ చేయగలవు కదా? చూద్దాం. స్విమ్ చేస్తే లేకపోతే ఇంకా అంతే. రండి. ఏం చూస్తున్నారు? ఈ చికెన్స్ అంత ఈజీగా రావట్లేదు. రండి మీకోసం వుడ్ ప్లాంక్స్ అయితే పెట్టేస్తున్నా. రండి. ఓ సీడ్ షీల్డ్ అయితే ఇప్పుడు స్క్రీన్కి అడ్డు వచ్చేస్తుంది షీల్డ్. రండి వాటర్ ల్యాండ్ మీదకి ఎక్కండి. అంతే
ల్యాండ్ మీకు ఎక్కేసారు గైస్. ఇంకా ఫైనలీ రావాలమ్మా రావాలి. ఇక్కడ బ్రేక్ చేసేద్దాం గైస్. ఇంకా మనం ఏయ్ చికెన్స్ ఎక్కడ పోకండి. ఏయ్ చికెన్స్ ఇక్కడ ఉన్నారా నేను? అండి ఇంకా వచ్చేయండి, లోపలికి వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. మేము వాక్ చేయాలనుకున్నారా? ఎలా లైన్ వస్తున్నాయి చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి కానీ అమ్మో. ఓకే ఇక్కడైతే మనం ఫీల్ చేసేద్దాం, కానీ ఇప్పుడప్పుడే కాదు, తర్వాత నేను ఆఫ్లైన్లో చూసుకుంటా గైస్. ఓకే కొన్ని చికెన్స్ అయితే ఫీడ్ చేద్దాం. మన దగ్గర వీట్ లేదు కాబట్టి కొన్ని చికెన్స్ అయితే ఫీడ్ చేసేద్దాం. 3 చికెన్సే ఉన్నాయి మనకి. 2 చికెన్స్ ఉంటే అవి బ్రీడ్ అవుతాయి. దీనికి ఫుడ్ పెట్టలేదు, సరే పెట్టేద్దాం పోయేదాం. ఒక చిక్కీ వచ్చింది, చిన్న చిక్కీ. మన పెన్లో ఫస్ట్ బుడ్డి చిక్కీ. ఓకే వర్షం పడుతుంది, ఇది మనకు బ్యాడ్ సైన్ గైస్. లోపలికి వెళ్ళిపోదాం. ఇంక ఎపిసోడ్ అయితే ఏం చేస్తారు. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి గైస్, సబ్స్క్రైబ్ చేసి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటే దెన్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.